ఈరోజు మనం పోపుల పెట్టెలో తోక మిరియాలను గురించి చెప్పుకోబోతున్నాం. అయితే తోక మిరియాలు మనకు తెలిసినంత మటుకు తోక మిరియాలను మనము గరం మసాలా విత్తనాల్లో వాడడం తప్ప చాలా మటుకు దీనికి చిట్కాలు చేసుకుని వాడడం అనేది నేను అనుకోవడం తెలియకపోవచ్చు చాలామందికి. అయితే తోక మిరియాలకు చాలా రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఉండటమే కాకుండా దాంతోపాటు తీసుకున్న ఆహారాన్ని మంచిగా జీర్ణం చేసే శక్తి కూడా ఉంది. అయితే మనం చాలా చిట్కాల్లో చెప్పుకుంటూ ఉన్నాం ఏంటంటే డైజెషన్కు చాలా మంచిది, డైజెస్టివ్ పవర్ ఇంక్రీజ్ చేస్తుందని చాలా రకాలైన పోపు దినుసులకు మనం చూస్తూ ఉంటాం కదా. అయితే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహారం ఎప్పుడైతే బాగా జీర్ణం అవుతుందో, మన డైజెస్టివ్ ట్రాక్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అలాంటి వాళ్లకు ఎలాంటి వ్యాధులు రావు అని అర్థం. కాబట్టి ప్రతి ఈ దినుసుకు కూడాను ఆహారం బాగా జీర్ణం అయ్యేటటువంటి మొట్టమొదటి దాని క్రియనే ఆహారం మంచిగా జీర్ణం అవ్వడానికి తోడ్పడడం. అదే కాకుండా ఈ తోక మిరియాలు మన రీప్రొడక్టివ్ సిస్టమ్కు సంబంధించిన వ్యాధుల్లో అంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే లోపల సిస్టులు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే మగవాళ్ళలో తీసుకున్నట్టయితే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్లకు తోక మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక గ్లాసు మజ్జిగలో ఒక 4 నుండి 5 తోక మిరియాలను మంచిగా నూరి ఆ పొడిని మనము మజ్జిగలో గనక కలిపి త్రాగినట్లయితే రోజుకు 2 సార్లు తాగండి. ఈ విధంగా తాగుతూ ఉంటే ఏమవుతుంది, బాడీ కొంచెం కూల్ అయ్యి తద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ అక్కడున్న ఇన్ఫెక్షన్, ఇది క్రిమినాశని కూడాను కాబట్టి అక్కడున్న బ్యాక్టీరియానో ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదున్నా కూడా దాన్ని నాశనం చేసి మీకు యూరిన్ మంచిగా పాస్ అయ్యేటట్టుగా హెల్ప్ అవుతుంది.